అంటే ఇవాళ దేవుడు అనేవాడిని మనం ఊహించుకొని ఇవాళ అనుసరిస్తాం. దేవుడు అనేవాడు మనుషులతో చేయబడిన వాడు. మనిషిని చేసిన వాడే దేవుడు. సర్వాన్ని సృజించిన వాడే దేవుడు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. మానవుల చేత చేయబడిన వాడు ఎప్పటికీ దేవుడు అనబడే అవకాశం లేదు. అది ఎప్పటికీ విగ్రహమే. అవునా కదా? అవి లోకస్తుల్లో ఉన్నవే కాదు. ఒక మాట అర్థం చేసుకోవాలి. ఈ విషయాలను ఎవరితో చెప్తున్నాడు? జీవం కలిగి ఎరిగిన ఇశ్రాయేలుతో చెప్తాడు. అవునా కదా? ఇవాళ అన్యజనుడు విగ్రహాలని అవి దేవుడు కాదని మాట్లాడుతాం. ఇవాళ క్రైస్తవ భక్తులు లేవా విగ్రహాలు? అమ్మా, క్రైస్తవ ఆరాధనలో జరుగుతలేదు విగ్రహాలు. మనం చూసామా క్రీస్తు రూపంలో ఉన్నాడని? క్రీస్తు వేసిన సిలువ అదే అని మనం గుర్తించామా? పైనుంచి ఆయన దిగి వచ్చింది ఆ సింబల్. మనం ఏం చేస్తున్నాం? విగ్రహారాధన చేస్తా లేదా? నేను వాక్యమై ఉన్నాను, దేవుడు వాక్యమై ఉన్నాడు అని చెప్తుంటే ఇవాళ మనం సినిమాలు తీసిన వారిని ఫోటోలు వేసుకుంటున్నాం ఇవాళ. అవునా కదా? మొదటిగా సినిమా తీసాడు విజయ్ చంద్ర గారు. అవునా? ఎవరిదే? కరుణామయుడు. ప్రభు ఇలా ఉన్నాడేమనుకుని ఆ ఫ్లాక్స్లు వేసుకుని ఫోటోలు వేసుకుని మనం ఇవాళ అక్కడ ఆరాధన చేస్తలేదా? అదే ఫోటో ఒక చూసి మనం ప్రార్థన చేస్తలేదా? విగ్రహారాధన ఎక్కడుంది? సమాజంలో ఉన్నవాళ్ళు అంటే ఏమంటారు? విగ్రహం ఏదైనా విగ్రహమా? మీదే విగ్రహం అవుతుందా? చెప్పాలి మీరు. ఏదైనా విగ్రహం అవుతుందా? మీది విగ్రహం మాది విగ్రహం కాదంటే ఏముంటుందా? వాళ్ళ ఆ పరిస్థితుల్లో అవునా? దయ్యమాయుడు ఎన్నో సినిమాలు, కృష్ణ గారు కూడా తీసే సినిమా అంటారు. అవునా కదా? ఆ సినిమాలు ఇవాళ అవి యేసు ప్రభు ఫోటోలను వేసుకుని మనం ఆరాధిస్తున్నాం. అది ఎంతవరకు అండి? ఇవాళ మనకు అర్థమవుతుందా వాక్యం? దేవుని ఎరగిన వారి గురించి కదండి, ఎరిగిన వారు చేసిన పొరపాట్ల గురించే ఇర్మియా గారు, యెషయా గారు తెలియపరుస్తున్నారు. వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి. ఏం చేస్తున్నాం? మన వాక్యం ఎంతవరకు అవగాహన చేసుకోండి. దేవుడు బొమ్మ ఎలా అవుతాడు చెప్పండి? ఎవరు చూశారండి యేసు ప్రభు ఎలా ఉంటాడు? ఎవరికీ తెలియదు. అది ఊహల్లో నుంచి పుట్టుకొచ్చిందంటే అలా ఊహించి కలుపుతాడవి. కానీ దేవుడు ఎప్పటికీ కలుపుతాం కాదు. కానీ ఆయన చూసిన వారు చెప్తున్నారు గ్రంథంలో ఉండి, యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడో, యేసుక్రీస్తు ఆత్మయ్య ఉన్నాడో, దేవుడు ఆత్మయ్య ఉన్నాడని వాక్యం చెప్తుంటే మనం ఇంకా శరీర రీతిగానే చూస్తాం. మనకు అర్థం కావాలి. అందుకనే చూడండి, వాటికి నోరుడియు పలకవు అంటే అర్థం ఏంటి? నువ్వు ఎన్ని చెప్పు, నీకు సమాధానం చెప్పు. చెవులుడియు నీకు అర్థమవుతుందా? కాదండి, అక్కడ చెప్పాడు చూడండి. నోరుడియు పలకవు, కన్నులుడియు చూడండి. నువ్వు నేరమే చేస్తున్నావో ఘోరమే చేస్తున్నావో చూడవు. చూస్తాయా? చూడవు. అది జీవం ఉన్నవాడు అయితే, జీవం ఉన్నవాడు కాబట్టి మా దేవుని సన్నిధిలో పొరపాటు చేసిన వాళ్ళు అక్కడే హతమార్చాడు దేవుడు. చూశాడు కాబట్టి కన్నీస్తున్నాడు. నా ప్రజలు ఏం చేస్తున్నాడు ఒకసారి వీళ్ళు చెప్పు, ప్రవక్తని పంపించి మాట్లాడేస్తున్నాడు. జీవం ఉన్నవాడు ఆలోచన అది, మా ఆలకించగలిగిన వాడి స్థితి అది, రక్షించగలిగిన వాడి స్థితి అది. కింద చదువుదాం. కన్నులు నీవు చూడవు, చెవులు నీవు, నువ్వెన్ని మంత్రాలు వల్లించు, నువ్వెన్ని బాధలు చెప్పుకో, జీవం లేకపోతే నువ్వు చేసే ప్రతిజ్ఞలు ఏదైనా సరే అదంతా వృధా వృధా. ముగ్గులు నీవు చెప్పు, నువ్వేం పెడతావు పదార్థం ఏం తెలిసి వాటికి? అవునా? అది నీకు పెడితే నిలబెట్టిందంటావా? ఏం చేస్తా? మూతి గడిపి ముందు ముక్కు గడెట్టుకుంటావా? చూస్తాం, స్మెల్ బాగోదు, తింటాం, టేస్ట్ బాగోవాలి, చూస్తాం, బాగోవాలి. అవునే కదా? అంటే నువ్వు అన్ని పరిశోధన చేయగలుగుతున్నావు కానీ నువ్వు పూజించేవాడు కానీ ఇవన్నీ ఏమి చూడ. అజ్ఞానం అండి,
ఎంత తెలుగు తక్కువ భక్తి అండి. అంటే నా ఇస్రాయేలుకి తెలివి లేదా? ఇర్మియా వెళ్ళి ప్రకటించే వాళ్ళకి ఈ మాటలన్నీ చెప్పు యాకోబు వంశస్థులందరికీ. కింద చదువుతాం, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి నువ్వు ఎన్ని సంవత్సరాలు అయినా పెట్టి కేజీలు పెట్టినా అక్కడే ఉంటాయి. అవునా? తరిగిపోతున్నాయంటే ఇది నేను ఏమనుకున్నా, అవి కాదు చేమలో బొచ్చి ఇంకా రకరకాల ఒకేరవన్నీ ఏం చేస్తా కొన్నాళ్ళకే తెలవా? మా ఇంట్లో పందాలు ఉంటాయని ఒక్కొక్క పొరుగు నాలుగు వేసి మోసుకుపోతా ఉంటాయి. అవునే కదా? అలాగా మనం ఎక్కడ పెట్టిన పదార్థాలు పాడైపోవచ్చు. తినేవాడికి పెట్టాలండి, ఆకలితో ఉన్నవాడికి పెట్టి కొడుకు నింపాలి, అది ఆశీర్వాదం. కింద చదువుతాం చూడండి, ముక్కులు వాసన చూడవు, చేతులు ముట్టుకొనవు, పాదములు అది నా తీరు మోసుకెళ్తున్నాం కదా. అవునా కదా? ఏమా ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను, నా పిల్లలు ఏమైనా మోస్తారా నన్ను? చెప్పండి, ఎప్పుడు మోస్తారా? నడవలేనప్పుడు, మంచం మీద ఉన్నప్పుడు, అవుట్ అయినప్పుడు ఏం చేస్తారు? అలా మోసుకెళ్తారు. ప్రాణం ఉంది. అవునా కదా? మోసుకెళ్తారు. ఇంకా అందరూ పోయారంటే ఇంక మొత్తం పోయినప్పుడే, అంతేనా? అంటే ఇప్పుడు మోస్తున్నారు అని అంటే ఏమి లేదని అర్థమవుతుంది. దేవుని మోయడం మీకు నన్ను మోతారా, నేను అడుగుతానా? అవునే కదా? అర్థం కావాలి కదా. జీవం ఉన్నవాడు సృష్టికర్తను మొయ్యడం పెట్టండి, మనుషులు ఎందుకు మొయ్యాలండి? దేవుణ్ణి సర్వాన్ని నడిపిస్తున్నవాడు ఆయన. ఇందాక చెప్పాడు కదా, సమస్తానికి ఆయనే రాజు, నడిపిస్తున్నది ఆయన, పాలిస్తున్నది ఆయన. ఎక్కడున్నామండి మన వాళ్ళని? మన భక్తి ఎక్కడికి నడిపిస్తుంది? కింద చదువుదాం అమ్మా. పాదముల నుండి నడవము, గొంతుకుతో చెయ్యి, అవి మాట్లాడడం. వీటిని ఇప్పుడు చదువుకొని వచ్చాను చూసారా? వీటన్నిటిని చేయవారు వాటి ఎందుకు నమ్మిక ఇచ్చు వారందరూ వాటి వంటి వారై ఉన్నారంట. అర్థమేంటి? విగ్రహానికనే విగ్రహం దగ్గర పూజ చేసేవాడికి తేడా ఏమీ లేదు. ఇవాళ విగ్రహం దగ్గరికి వెళ్ళి క్రీస్తు నువ్వే ఆరాధన చేసే క్రైస్తవుడు కూడా తేడా ఏమి లేదు. బొమ్మ చేసినోడు, బొమ్మ పూజిస్తున్నవాడు కూడా ఒకటేనంట. అంటే అర్థం ఏంటి? అవి ప్రాణం లేక ఎంటలేదు, నువ్వు ప్రాణముడు గుర్తింతలేదు, అంతేనా? కాబట్టి వాటికి మనకి తేడా చూపించాలి. జీవం ఉన్నవాడి దగ్గర దయతో బ్రతకాలి, భక్తితో బ్రతకాలి, జ్ఞానంతో బ్రతకాలి. కాబట్టి మనం ఎలా ఉన్నాం? ఇర్మియా గారికి ఒకసారి ఇర్మియా గ్రంథం 5 అధ్యాయం 21 వచ్చిన, కన్నులు చూడకయు చెవులు వినకయు నున్న వివేకములని మూడులారా. అవి దేవుడు కాదని చెప్తున్నా కూడా ఎవరింటలేదు? ఇశ్రాయేలుడు వింటలేదు. అది అన్నాడు ఏమని? మూడులారా వివేకములని మూడులారా. ఇర్మియా 5వ అధ్యాయం 21 వచ్చిన, కన్నులు చూడకయు చెవులు వినకయు నున్న వివేకములేని మూడులారా. ఈ మాట వినుడు. 22 వచ్చిన, ఈ మాట వినండి. అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడో చెప్తున్నాడు చూడండి ఇర్మియా గారు. సముద్రము దాటలేకుండానట్లును, సముద్రము మనుషుడు కాదండి, చూడండి, సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు. సముద్రానికి ఏముంది? తరంగం, ఘోష ఉంది. దాని ఉధృత మామూలుగా ఉంటదండి. దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? అదండి దేవుడు. అమ్మా, ఎంత వేగంతో వస్తుంది దాని తరంగం. భౌతికంగా మనం చూడక్కలు, టీవీలో చూస్తేనే బాబు అని పెట్టేస్తాం సెలబాక. ఎందుకని? అసలు దాన్ని ఊహించుకుంటేనే భయం. ఎంత హైట్ వస్తుందండి, ఎంత పొంగుతో, ఎంత తరంగంలో, ఎంత ఘోషించుకుంటూ వస్తుంది. అంత ఘోష, అంత వేగం ఆ ఇసుక దగ్గరికి వచ్చేవాడికి చల్లారిపోతుంది. ఎందుకు తెలుసా? దైవాజ్ఞ కనిపించింది కదా. అర్థమవుతుందా? మనం అంటాం ఒకసారి సముద్రంలో ఎలా ఉన్నామని మనం ఊహించుకుని పోల్చుకుంటూ ఉంటాం కదా. అవునా? సముద్రంలో రెట్టంత ఉన్నామని చెప్పుకుంటాం మనమే.
అటువంటి అంతులేని అగాధం లాంటి సముద్రం అంత వేగంతో పొరలించుకుని వస్తుంటే ఎలా ఆగిపోతున్నాడో తెలుసా? దైవజ్ఞ ఇసుకుతో ఆపుతున్నాడు. నీకు అర్థమవుతుందా? అది కొట్టే అది ఎగుకొట్టడిపోతుంటే ఎలా ఉంటుంది మనకి? ఎన్ని పోగేస్తాం, అవునా? నిలబెట్టగలమా మనం? ఆపగలమా నీరుని? అటువంటి సముద్రాన్ని ఎక్కడ ఆపాడండి ఆయన? ఇసుకు సరిహద్దుగా ఆపాడు. ఇసుకు చూడగానే ఎంత వేగంతో వచ్చినా అక్కడికి రాగానే సముద్రం అనుకుంటుందట, దేవుడు నన్ను ఇక్కడికే అన్నమాట. అర్థమవుతుందా? అంటే సముద్రానికి తెలిసింది ఎవరో? సృష్టికర్త ఎవరు, నన్ను చేసినవాడు. మరి మనిషికి తెలియొద్దు తను పుట్టించిన దేవుడు ఎవరు? ఆలోచించండి. మనిషికి తెలియొద్దా? తెలుసుకోవద్దా? అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన మీరు నాకు భయపడరా? నా సన్నిధిని ఏం చేయాలంట? వణుకు రావాలంట. ఇక అర్థమవుతుందా? వణుకు రావాలంట. దొంగలు వస్తున్నారు తాడిపూర్లో, జాగ్రత్త అని అన్నారు అనుకో, రాత్రి 12 దాటాక 10 దాటాక ఎలా ఉంటుంది మనకి? వణికే. ఎక్కడైనా కుర్చీ కదిలినా, గుమ్మాల్లోని వెనకాల ఆకు కదిలినా, కచ్చం కదిలినా ఏమనుకుంటాం? అక్కడ పిలిచి చేస్తున్నా ఆడే వచ్చేయడంటావా అనుకుంటాం. వణుకు పుట్టదా? ఎవరికి జడితలేదు మనం? ప్రతి దానికి భయపడతాం. దేవుడికి భయపడవలసిన వాడు భయపడం. దేవుడు అంటే భయం రావాలని, ఆయన పేరు ఎత్తడానికి భయం రావాలని మనకి. అటువంటి పెట్టలాగా బ్రతుకుతాం. ఆ నిజమైన దేవుడిని ఇది ఎరిగి రక్షణలో ఉండి ఆయన ఆరాధించవలసిన స్థితి ఎరిగి తెలిసి ఆయన దగ్గరికి రాకపోతే, ఆయనకి భయపడకపోతే మన జీవితంలో ఏం నేర్చుకున్నాం? మన వాక్యం మనకి ఏం నేర్పుతుంది? అర్థం కాలేదు. ఇశ్రాయేలు నాకు మనకరా, యాకోబు పైన అన్నాడు కదా, యాకోబు వంశస్థులారా, యోధా వంశస్థులారా, ఎరిమియా వెళ్ళి చాటిపోయి ఇవన్నీ నా స్థాయి ఏంటో చెప్పు. కానీ ఇశ్రాయేలు ఏ స్థాయిలో ఉన్నారు? ఇంకా మోగ విగ్రహాల దగ్గర బ్రతుకుతున్నారు, తెలివి లేకుండా బ్రతుకుతున్నారు, మాయని నమ్ముకుంటున్నారు, మహిమ స్వరూపుని పక్కనెట్టారు. ఆలోచించారు. కానీ చదువుదాం 23 ఈ జనులు తిరుగుబాటు చేయు, చూడండి, ఈ జనులు తిరుగుబాటును ద్రోహము చేయు మనసు గలవారు ఎవరు? ఇశ్రాయేలీలు. దేవుని మీద ఏం చేస్తున్నారంట? తిరుగుబాటు, ద్రోహం. దేవునికి ద్రోహం చేయడం ఏంటండి? చేయగలరా ఎవరన్నా? అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఎవరో తెలిసి దేవుడిగా మహిమ పరచకపోవడమే. దానివల్లనే దేవుడికి అవమానం ఎక్కువ. తెలియని వాడు తెలియక చేశాననే అవకాశం ఉంటుంది, అవునా? తెలిసి చేసిన వాడే మూర్ఖుడు అని అంటారు. మూర్ఖులు చెప్పలేం, వినరు. అయితే ఏంటి? ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను, ఏం చేయగలరు? అవునా కదా? నువ్వెంత నమ్ము ఏ కదా మాట్లాడేది? ఎవరాళ్ళు ఇప్పుడు? మూడులు వినరు. ఆ తర్వాత దేవుడా చూపించు అంటాడు అనమాట. అంత మూర్ఖుడు. నీకు కనిపించాడా అంటాడు అన్నమాట. ఏది అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరి గురించి ఆలోచించాలి? మర్చిపోతాం. చదువుదాం కిందకి. చూడండి, ద్రోహము చేయు మనసు గలవారు వారు తిరుగుబాటు చేయుచును తొలగిపోవచ్చున్నారు. ఇప్పుడు చెప్పండి, వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందామనే వాళ్ళు లేరట. రండి, విగ్రహాలు విడిచి, జీవలేని వాటిని విడిచి రండి, మాయను విడిచి దేవుడైన యెహోవాను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము. ఆయనే, ఏవి కాదు, మనుషులు చేసినవి కాదు, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించేవాడు కదా. ఏమండి, ఏ కాలంలో ఏది రావాలో నియమించిన వాడు ఎవరట? అదే ఆయనే. నిర్ణయం చూడండి, నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు. నీకు అర్థమవుతుందా? కోతలు అయిన వచ్చేటికి మొబ్బడితోటి తిట్టేసుకున్నాం ఇవాళ, అవునా? ఇంతకాలము కాపాడండి దేవా. ఆ పంట ఇంటికి వచ్చేదాకా
కరుణించు. దైవం మీద అనుకోవాలండి. మాపులు బాగా పడుకున్నానండి, నాకు కష్టమండి అంటారు. అక్కడ దాకా వచ్చిందండి. ఎవరి కోపదాలు అది? హోషేయ గ్రంథంలో అంటాడండి, చీడ పురుగులు, మిడతలు, పారసర పురుగులు ఇవన్నీ ఇశ్రాయేలు పంటలు తినేసేయండి అంటే తెలిసే. గోధుమ పంటలన్నీ, ద్రాక్ష చెట్లన్నీ, ఒలివ చెట్లని నువ్వు వేయనంటే ఎందుకు తెలుసా? యెహోవా సన్నిధిని మర్చిపోయానండి. అలా తెలుసుకోవాలండి. ఇవాళ మనం పనికి వెళ్తున్నాం, కూలి పని తెచ్చుకుంటున్నాం, పని చేయడానికి ఆరోగ్యం ఉండాలి, తెచ్చుకున్నది అనుభవించాలి. ఎవరి కోపదాలు ఉండాలి మన మీద? అర్థమవుతుందా మనకి? దేవుడు బుద్ధి చెప్పడం మొత్తం తట్టుకోలేమండి. ఎందుకనే ఇందాక అన్నాడు ఇర్మియాలో, ఆయన ఉగ్రతకు భూమి ఏమవుతుంది? వణికిపోతుంది. జనం పెట్టండి, అది నా సన్నిధిని వనకరా అని మాట్లాడతారు. చెప్పుకోవాల్సి వస్తుందండి. ఆయన స్థాయి మనకు అర్థం కావాలి. దేవుడు అంటే సామాన్యమైన వాడు. ఆరాధన రేపు వద్దనగానే నైట్ నుంచే దాడి రావాలండి. ఎక్కడ ఆరాధన మానేస్తాను, ఎక్కడ ప్రభు సన్నిధికి దూరం అయిపోతానో ఆ పరిస్థితుల కొరకు మొర్ర పెట్టాలండి. మొర్ర పెట్టాలి. దేవాన్ని సన్నిధికి రాకుండా వచ్చే ఆటంకాల్లో నన్ను దూరం చేయి. ఎన్నున్నది సన్నిధిని నేను ఎగ్గొట్టకుండా మానకుండా నన్ను కాపాడు. సాధన చేస్తాను, ఉచ్చుల నుంచి విడిపించి విడుదల దయచేయి. అటువంటి పరిస్థితుల్లో కల్పించింది. దైవ సన్నిధిలో మనం ఉరుకుతూ నడవాలి. ఎందుకంటే ప్రతికూలతలోనే భక్తి చేశారండి. ఎవరు అనుకూలతలో భక్తి చేయలేదు తెలుసండి. కిందకు మాట అంటాడు చూడండి. చాలు ఒకసారి యోహాను పత్రికలోకి ముగింపులోకి వెళ్తాను. 1 యోహాను పత్రిక 5:20 ఆ మాటలు చూడండి. 1 యోహాను పత్రిక 5:20 5:20 మనము సత్యవంతుడైన వారిని ఎరగాలని. ఎవరిని ఎరగాలట? సత్యం అనగా నిజం, అంతేనా? ఎవరిని ఎరగాలట? సత్యవంతుడైన దేవుణ్ణి ఎరగాలట. ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి, ఎక్కడికి వచ్చి? పరలోకం నుంచి భూమి మీదకు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడో ఆ వివేకంతో అనుసరించారండి ఇశ్రాయేలు. ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి? మనం కూడా ఎలా ఉంటున్నాం? అవివేకంతో ఉంటున్నాం. ఏదైతే దేవుడు అనబడతాం, ఏదైతే మనం ఆరాధించకూడదు, ఏదైతే సంఘం కాదు, అవునా కదా? మనం అలాగే ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలు అలాగే ఉన్నారు. దేవుళ్ళు ఎరిగి, క్రీస్తుని ఎరిగి, వాక్యం తెలిసి క్రైస్తువులకు మనం ఈనాడు ఇలాగే ఉన్నాం. కానీ అన్యజనులు అలాగే ఉన్నారు. బయట ఉన్నట్టున్నాం. సంఘంలో ఉన్నవారు, వాక్యం ఎరిగిన వారు ఏ లక్షణాలతో ఉన్నామో గుర్తించుకుంటారు. మనం మార్చుకునేవి మార్చుకోవాలి. మనం మారితే పక్కడికి చెప్పక్కల్లా చూసి అవగాహన చేసుకుంటాం. అది వివేకం. ఆయన వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమే. అంటే ఇప్పుడు సత్యవంతుడైన దేవుడు ఎవరో తెలియాలంటే ఎవరు అందుండాలట? క్రీస్తు యేసు నందుండాలే. యేసుక్రీస్తు నందున్న వారమే సత్యవంతుని అందున్నాం. అంటే సత్యవంతుని దగ్గర ఉండాలంటే ఎక్కడ ఉండాలి? ఇప్పుడు క్రీస్తు నందు ఉండాలి. ఆ దేవుడు ఎవరో చెప్పింది ఎవరో ఈ భూమి మీదకి వచ్చి క్రీస్తే. అందుకనే క్రీస్తు బోధ వినాలి, క్రీస్తు బాటలు నడవాలి, క్రీస్తుకు శిరస వంచాలి. ఈ దేవుడి దగ్గర ఉంటేనే ఆ దేవుడు అర్థమవుతుంది అమ్మా. కానీ మనకు అర్థం కావాలి. చూడండి, అందుకని అంటున్నాడు, క్రీస్తు నందున్న వారమే సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. తండ్రి నిజమైన దేవుడు, కుమారుడు నిజమైన దేవుడు, నిత్య జీవము నిచ్చేవాడు. అవునా? ఇప్పుడు సర్వలోకాన్ని తండ్రి ఎవరి ద్వారా రక్షిస్తున్నాడు? సర్వకుమారుడైన క్రీస్తు ద్వారా. ఆలోచించాలి. కుమారుడు అని మీరే అంటారు కదండి, దేవుడు ఏంటని అంటారు, అవునా కదా? ఆయన భూమి మీద తగ్గించుకుని వచ్చాడు కాబట్టి కుమారుడికి పిలవ. తండ్రి దగ్గర ఆయన దేవుడిగానే ఉన్నాడు. శరీరాన్ని విడిచాక ఆయన దేవుడిగానే ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు క్రీస్తు నందు ఉన్న వారికి సత్యవంతుడు తెలుపుతాడు. క్రీస్తు అనే దేవుడి దగ్గర ఉంటేనే మనకి సృష్టికర్త అర్థమయ్యే అవకాశం. దేవుడు ఎవరు తెలుపుతాడు. క్రీస్తు అర్థం కావడం లేదంటే మన యొక్క మనుషులు కల్పిత దగ్గర ఉన్నాం. యెషయా గ్రంథం 37 వచ్చాయి. యెషయా గ్రంథం 37 వచ్చాయి 20 వచ్చి. యెషయా గ్రంథం 37 అధ్యాయం 20 వచ్చి. చూడండి, యెహోవా లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడు అయిన. అంటే అద్వితీయుడు అంటే ఆయన ప్రతిగా ఇంకొకలో లేని వారే అద్వితీయుడు. ద్వితీయము అంటే ఈయనలా ఇంకొకరు ఉండే అవకాశం లేదంట చెప్తున్నాడు హిజ్కియా. నీలాంటి దేవుడు జగత్తులో ఈ భూమి మీద ఎక్కడ లేడయ్యా. నీవే అద్వితీయుడని. అంటే నువ్వు ఒక్కడవే దేవుడు, నువ్వు ఒప్పుకున్నవాడండి వివేకం ఉన్నవాడు. దేవుడు అంటే ఒక్కడే గుర్తించిన వాడు, వివేకం ఉన్నవాడు. అది అన్నాడు ఏమని, యెహోవా లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయుడైన యెహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతుల నుండి మమ్మలను, అది నిజంగా శత్రువుల చేతుల నుంచి మమ్మల్ని తప్పించగలిగితే గనుక నువ్వు నిజమైన దేవుడు అని ఎవరు తెలుసుకుంటారు? సమస్త జనులంతా. అశ్షూరు రాజు చేతుల నుంచి మమ్మల్ని తప్పించు. రక్షకే వచ్చి చెప్తున్నాడు, నువ్వు తప్పించగల సమర్థుడు, నిన్నే ఆశ్రయించాం, నిన్నే అనుసరిస్తున్నావు, నువ్వు రక్షించగలవు. అర్థమైందండి? గుర్తించాలి, అప్పుడు ఆయన ఆశీర్వవుతాడు. అలా ఎప్పుడైతే గుర్తిస్తామో ఆనుకుంటామో వీరు రక్షించడాన్ని బట్టి సర్వలోకం తెలుసుకుంటుంది. అంటే ఇప్పుడు సర్వలోకానికి మనం బోధ చేసాకలా నడిచి కూడా, ప్రవర్తించి కూడా, నిలబడి కూడా చూపించు. కానీ మనం నిలబడం, నడవం, చెప్పేయాలనుకుంటాం, సరి చేసేయాలనుకుంటాం. అవునా కదా? ఎందుకంటే నిలబడని నడవాలంటే కష్టం, చెప్పడం చాలా తేలిక. కాబట్టి నిలబడేవారిగానే ఉంటాం, చెబుతూ నడిచేవారిగానే బ్రతుకుతాం. అది క్రైస్తవ్యం, అది భక్తి. అది మనం తెలుసుకోవాల్సిన అవసరత మన మీద ఉంది. ఒక్క మాట చదివి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 4:42 జరుగుతుంది. చూడమ్మా, యోహాను సువార్త 4:42. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొనుచున్నామని. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరు చెప్తున్నారు? సమరయ స్త్రీ చెప్తుంది. సమరయుల దగ్గరికి వెళ్ళి చెప్తుంది ఏమని, నేను చేస్తున్నవాడిని చెప్పిన ఈయన క్రీస్తు కాడా అని చెప్పింది పైన. చూడండి 25. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సే వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, వారు ఆ యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని సమరయ స్త్రీతో చెప్పాడు. ఇప్పుడు సమరయ స్త్రీ వచ్చి చెప్తుందట ఎవరితో? చూడండి 39. నేను చేసినవని నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలు బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యొక్క విశ్వాసం వచ్చారట. నీకు 5 పెనిమిట్లు ఉన్నారని చెప్పింది ఎవరు? జీవితం రహస్యాన్ని తెలియపరిచాడు. రహస్యాలు ఎరిగిన వాడని దేవుడు. అవును కదా? అందుకనే
ఈయన నిజముగా లోకరక్షకుడని ఆ స్త్రీ మాటను బట్టి ఆయన ఎందుకు విశ్వాసం నుంచి వీళ్ళు చెప్తున్నారంట. సమరయులు అందరూ ఏమని 42 వచ్చిన మా మట్టుకు మేము విని, అంటే అర్థం ఏంటి? స్త్రీ చెప్తే కాదు, ఇప్పుడు కల్లారా నీకు నీ నోటి మాటలు విన్నామని సమరయులు అందరూ చూడండి విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొనుచున్నామని. నిజముగా లోకరక్షకుడు ఎవరో? యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఈ ఒక్క మాట చదువుకుందాం. లోకస్వార్త 23:47 లోకస్వార్త 23:47 చూడండి, అద్భుతమైన మాట. 23:47 లోకస్వార్త. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమపరచారట. ఏమా, యేసుక్రీస్తు నిజమైన నీతిమంతుడు, నిజమైన లోకరక్షకుడు, నిజమైన సత్యదేవుడు. అది ప్రతి క్రైస్తవుని గుర్తించాలి. కాబట్టి నిజమైన దేవునిది కలిగి ఉంటే మన ఆరాధన కూడా ఏమవ్వాలి? చెప్పాలి, నిజమైన ఆరాధన అవ్వాలి. మన విశ్వాసం ఏమవ్వాలి? నిజమైన విశ్వాసం. అది నిజమైన దేవుడి దగ్గర ఉన్నప్పుడు, నిజమైన ఆరాధన చేస్తున్నప్పుడు మరి సంఘం అబద్ధం అవుతే ప్రయోజనం ఏముంది? కాబట్టి మనం వెళ్ళే సంఘం కూడా నిజమైన సంఘమై ఉండాలి. అంటే నిజమైన అర్థం ఏంటి? వాక్యముతో కట్టబడిన సంఘముగా ఉండాలి. వాక్యం అంగీకరించి పేరుతో సంఘం ఆరాధన చేయాలి. అప్పుడే నిజమైన క్రైస్తవులు అవుతాం. మరి దేవుడు నిజమైన వాడైనప్పుడు, ఆయన సంఘం నిజమైనప్పుడు, వాక్యం నిజమైనప్పుడు, ఆ వాక్యాన్ని అనుసరిస్తున్న విశ్వాసి క్రైస్తవుడు కూడా ఎలా ఉండాలి? నిజమైన వాడిగానే ఉండాలి. నిజమైన ఆరాధనలో ఉందాం, నిజముగా ఆరాధిద్దాం, నీతిమంతులుగా బ్రతికి నిత్యరాజ్యానికి వెళదాం. ఈ లోకం అబద్ధం, ఈ లోకం మాయ, కానీ క్రీస్తు ఒక్కడే నిజము, నీతిమంతుడు, సత్యస్వరూపుడు. అది మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. ఈ క్రీస్తు ద్వారే నిజమైన లోకానికి వెళ్ళే అవకాశం ఉంది. అవునా? నిజమైన లోకం ఏది? పరలోకం, పరిశుద్ధులుండే లోకం, దేవుడుండే లోకం, దేవుడు కుమారులు దైవాలుగా నివసించే లోకం పరలోకం. అదే నిజం. అక్కడికి వెళదాం, నిరంతరం బ్రతుకుతాం. ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మాట్లాడుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ.